नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। साइबराबाद कमिश्नरेट में वाक़ पीर बशीराबाद के बालानगर जोन के कई इलाकों में महकमे पुलिस ने DCP पद्मजा की क़यादत में आज कॉर्डन सर्च अंजाम दिया और 26 गैर मुकम्मल पेपर्स वाली 2 व्हीलर्स, 2 ऑटोस और 2 मुश्तबा अशखास को हिरासत में ले लिया और आवाम को समझाया कि वहाँ की कॉलोनियों में CCTV कैमरास नहीं लगाए गए हैं, लिहाजा फ़ौरन उन्हें लगा लेना चाहिए। బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇవాళ కార్డన్ సర్చ్ జరిగింది. సో దీనికి సుభాష్ నగర్ ఎంపిక చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని అంతా కూడా కార్డన్ ఆఫ్ చేసుకొని దాదాపు 116 మెంబర్స్ తోటి ఫోర్స్ తోటి ఈ సర్చ్ ఆపరేషన్ చేశాము. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కరెక్ట్గా ఇక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారా, లేకుంటే అవుట్ సైడర్స్ ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు జెన్యున్గా ఇక్కడ ఉంటున్నారా, లేకుంటే అదర్ ఇష్యూస్లో ఏమైనా ఇక్కడ ఉంటున్నారా అనేది ఒకటి చెక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఒక 2 సస్పెక్ట్స్ మనకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి ఏముంది అనేది ఒకసారి చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ దాదాపు ఒక 28 వెహికల్స్, 26 2 వీలర్స్ అండ్ 2 4 వీలర్స్ సరైన ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ఓనర్షిప్ లేనటువంటివి కూడా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. ఇవన్నిటి కూడా ఏదైనా చలాన్స్ ఉన్నా కానీ ఏదైనా థెఫ్ట్ వెహికల్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా వెరిఫై చేసి అప్రోప్రియేట్గా డిస్పోజ్ చేస్తాము. సో ఈ మొత్తం ఆపరేషన్కి ఏసీపీ పేట్ బషీరాబాద్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దాదాపు 6 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఫోర్స్ అందరూ కూడా ఇది సక్సెస్ఫుల్గా చేశారు. సో ఫర్దర్ ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము పీరియాడిక్గా. బేసిక్గా ఇక్కడ మనము పోలీసింగ్ అనేదే కాకుండా ఫెల్ట్ నీడ్స్ పబ్లిక్ ఏమేమని కూడా ఐడెంటిఫై చేస్తే దీంట్లో మోస్ట్లీ కూడా దీంట్లో మస్కిటోస్ గురించి, రోడ్స్ గురించి, డాగ్స్, స్ట్రే డాగ్స్ గురించి చెప్తూ వచ్చారు. తర్వాత పెట్రోలింగ్ కూడా మనం ఒక కొంచెం ఎక్స్టెండ్ చేయమని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ ప్రకారం ఎప్పుడెప్పుడు అవసరం ఉంది ఏమి అనేది కూడా చూసుకొని ఫర్దర్ పెట్రోలింగ్ కూడా ఎక్స్టెండ్ చేస్తాం. ఇప్పుడు వరకైతే ఇక్కడ అసలు సీసీ కెమెరాస్ అంటే ఏమీ లేవండి. మేము కూడా కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. బట్ బేసిక్లీ పబ్లిక్కి ఈ ప్లాట్ఫామ్ నుంచి అపీల్ చేయడం ఏంటంటే ఇది ఇట్స్ లైక్ ద పర్సనల్ ఇన్వెస్ట్మెంట్. ఇది సీసీ కెమెరా అనేది వాళ్ళ ఓన్ సెక్యూరిటీ గురించి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఆ విషయం కూడా ఇప్పుడు కమ్యూనిటీ మీటింగ్ తీసుకొని వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేశాము. సో వాళ్ళు ఎవరెవరైతే పెట్టుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి వరకు పెట్టుకొని నేను సైతంలో కెమెరాస్ యాడ్ చేసుకోవచ్చు. పోలీస్ సైడ్ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో జంక్షన్స్ అవన్నీ కూడా ఏమున్నాయో ఐడెంటిఫై చేసుకున్నాము. మేము కూడా మా తరఫు నుంచి కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. शहर हैदराबाद के मज़ाफ़ाती इलाके शमशाबाद के ACP अशोक चक्रवर्ती ने मोइनाबाद के CI वेंकटेश्वर की मौजूदगी में हुई एक प्रेस मीट में बतलाया कि इलाके के बहुत सारे फार्म हाउसेस में देरी न काम करने के बहाने आकर चोरियां करने वाले एक शख्स को गिरफ्तार कर लिया गया है, जबकि इसने अभी एक खातून के घर में काम करने के बहाने आकर वहां से 2 मोबाइल्स और एक सोने की चेन चोरी कर ली थी। इसकी शिकायत पर इसे गिरफ्तार करके सारी चीजें बरामद कर ली गई हैं। मजीद तहकीकात जारी हैं। రోడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది, అందులో కంప్లైంట్ పుష్ప కదా కంప్లైంట్ చెప్పు మొత్తం కరెక్ట్. ఇప్పుడు దానికి సంబంధించి ఒక అఫెండరు ఒక పడుకున్న లేడీ ఇంట్లో ఒక ఉన్న కూలీ పుష్ప వాళ్ళ ఇంట్లో 2 తులాల బంగారం దొంగతనం, అలాగే 2 మొబైల్ ఫోన్లు, అలాగే వెళ్తూ పక్కన ఇంకో ఫామ్ హౌస్లో ఉన్న ఇంకా 2 దొంగతనం చేయడం జరిగింది. దాని పూర్తి వివరాలు మా CI మొయినాబాద్ వెంకటేశ్వర్ గారు చెప్తారు. చెప్పు. అంటే 12 తారీఖు తెల్లవారుజామున మనకు అంటే ఇక్కడ 1 గంట ప్రాంతంలో HB ఫామ్ హౌస్ అని చెప్పేసి మనకు మొయినాబాద్ నుంచి చేవెళ్ళకి వెళ్తున్న రోడ్డుకు కుడివైపు ఉంటుంది. అది కిరణ్ వే బ్రిడ్జికి దగ్గరలో ఉంటుంది. అది అక్కడ ఈ పుష్ప అనేట ఆమె పిల్లలు, తర్వాత తల్లి, ఇంకా బంధువులతోటి ఆడ HB ఫామ్ హౌస్లో నివాసం వండుకుంటూ HB ఫామ్ హౌస్లో కూలి పని చేస్తున్నది. అయితే ఆమె రోజు మాదిరిగానే రాత్రి 10 గంటల వాళ్ళు అన్ని పళ్ళు ముగించుకొని నిద్రించడం జరిగింది.
అయితే అర్ధరాత్రి 1 గంట అంటే 11వ తారీఖు నాడు అర్ధరాత్రి అంటే 12వ తారీఖు నాడు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఆమె పడుకున్న టైంలో ఒకసారి ఆమె గొంతు దగ్గర ఏదో గుంజుకున్నటువంటి పరిస్థితి లాగా అనిపించేసి గొంతు నొప్పి లేచింది. దాంతో ఆమె స్పర్శకు నిద్ర లేచి చూసుకునేసరికి ఆ మెడలో ఉన్నటువంటి గొలుసు పుస్తెళ్తాడు మాయమైంది. అది దాంతో నా గొలుసు పోయిందని చెప్పేసి మొత్తుకునేసరికి బయట ఈమెమో రూమ్లో పడుకున్నది, తలుపులు ఓపెన్ చేసి పెట్టింది రూము. తర్వాత తల్లిను, తర్వాత తమ్ముడు భార్య, తర్వాత వాళ్ళ మరిది వీళ్ళందరూ కూడా బయట పడుకున్నారు ఇంట్లో బయట. వాళ్ళందరూ నిద్ర మేల్కొని చూసేసరికి వాళ్ళ అమ్మ నిద్ర మేల్కునేసరికి ఒక వ్యక్తి లైట్ వెలుతురులో నడుచుకుంటూ పోతున్నాడు కనిపించింది. ఎవరో మనోళ్ళు లేవనుకున్నది ఆమె అంత పూర్తిగా. దాని తర్వాత చూస్తే గొలుసు మాయమైంది. దాని తర్వాత 2 సెల్ ఫోన్లు కూడా అక్కడి నుంచి దొంగిలించబడ్డాయి. దాని తర్వాత వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎతికినారు కానీ ఏం దొరకలేదు. అది దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక అనుమానితమైన వ్యక్తి ఆ పోలీస్ చెకింగ్ చూసేసి ఆయన యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంటే డౌట్ వచ్చి అతను పట్టుకోవడం జరిగింది. ఏమి విషయం, ఎందుకు అట్లా పోతున్నాం అని చెప్పేసి అంటే ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఇట్లా నేను దొంగతనం చేశాను, పోలీసు వాళ్ళు దొరకకుంటున్నారని చెప్పి 2-3 రోజులు అని తప్పించుకొని తిరుగుతాను, ఈరోజే నేను వస్తే ఈరోజు పోలీసు పట్టుకున్నారని చెప్పేసి ఆయన చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది. తన పేరు ఆయన చేకూరి కొండల్ గౌడ్, తండ్రి మల్లయ్య, వయసు 38 years, రెసిడెంట్ ఆఫ్ పెద్దమంగళం విలేజ్. అతన్ని పట్టుకొని అతను చేసిన నేరాన్ని ఒప్పుకోగా అతన్ని కన్ఫెషన్ అంతా రాసేసి ఆయన దొంగతనం చేసినటువంటి వస్తువులు కూడా బంగారము, తర్వాత ఈ 2 సెల్ ఫోన్లు దీంట్లో. ఇది కాకుండా కూడా అదే రోజు ఈ దొంగతనం చేయడానికన్నా ముందు ప్రీమియర్ వెంచర్లో, ప్రీమియర్ కాలనీలో ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో ప్రవేశించి దాంట్లో 2 సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేయడం జరిగింది. సేమ్ డే నాడు, అది రాత్రి 12:30 చేస్తే ఇది 1 గంట చేసినాడు. ఆ సెల్ ఫోన్లు, ఆ 2 సెల్ ఫోన్లు ప్లస్ ఇప్పుడు ఈ రాబరీ అయిన ఇంట్లో దొంగిలించబడిన 2 సెల్ ఫోన్లు, తర్వాత 2 తులాల బంగారపు పుస్తలు తాడు, ఇవన్నీ కూడా పంచుల సమక్షంలో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చూపించి కోర్టు. टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप सिलेक्शन। तेलंगाना के सीएम केसीआर ने पूनम के खास मौके पर यादाद्री टेम्पल जाकर वहां पर पूजा पाठ की। मंदिर के पंडितों ने इस मौके पर उनका वालिहाना इस्तकबाल किया। इनके साथ थे राज्यसभा मेंबर संतोष कुमार और रियासती वज़रा जगदीश रेड्डी और इंदिरा करण रेड्डी। सीएम केसीआर ने आज खास तौर पर यादगिरी गुट्टा के दौरे में वहां के मशहूर मंदिर के तज़ईन नौ कामों का जायजा लिया। इस मौके पर उनके साथ TRS पार्टी के कई आला सतही लीडर्स भी मौजूद थे।
जीएचएमसी कमिश्नर दाना किशोर ने बेगमपेट के हैदराबाद मेट्रो रेल ऑफिस में सिटी कोऑर्डिनेशन मेंबर्स की मीटिंग बुलाई, जिसमें मौजूदा सूरत हाल पर तबादला ख्याल किया गया। इस मौके पर उनके साथ मेट्रो रेल के एमडी एमबीएस रेड्डी, जिले रंगारेड्डी के जॉइंट कलेक्टर हरीश के साथ साथ कई महकमे के सुदूर वगैरह भी वहां मौजूद रहे। इनके अलावा TSIIC के एमडी वेंकट नरसिम्हा रेड्डी भी उस मीटिंग में मौजूद थे। पड़ोसी रियासत आंध्र प्रदेश के नए गवर्नर बिश्वभूषण हरिचंदन ने अमरावती में कृष्णा नदी की बाढ़ की वजह से मुतासरा इलाकों का आज दौरा किया और हालात का जायजा लिया। आंध्र प्रदेश के तूफान से मुतासरा इलाकों का दौरा करके वहां के रियासती वज़ीरा अनिल कुमार यादव, बेंडी नानी, कोरानी आनी, वी श्रीनिवास वगैरह ने मुकामी लोगों से मुलाकातें की और उन्हें तयक़ुन दिलाया कि जल्द से जल्द हालात को काबू में कर लिया जाएगा। जिले संगारेड्डी के पटन चेरू में इंडस्ट्रियल एरिया की एक निर्मला केमिकल सॉल्वेंट कंपनी में अचानक आग भड़क उठी और पास वाली 2 पेपर मिल्स को भी अपने लपेटे में ले लिया, जिसकी वजह से यह हादसा एकदम बड़ा बन गया। पुलिस ने फौरन वहां पहुंचकर 6 फायर इंजन्स को तलब कर लिया और भयानक आग पर काफी देर के बाद काबू पाया जा सका। बताया गया है कि केमिकल फैक्ट्री के ड्रम्स जोरदार अंदाज में फटने की वजह से ये आग दूर दूर तक फैली और 3 लोगों को शदीद झुलसा भी दिया, जिन्हें संगारेड्डी हॉस्पिटल मुंतकिल कर दिया गया। पुलिस तहकीकात से जुड़ गई है। सदर जमहूरिया रामनाथ कोविंद ने वारधा के दौरे में महात्मा गांधी इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज सेवाग्राम की गोल्डन जुबली तकारीब में मेहमान खुसूसी के तौर पर शिरकत करते हुए तुलबा को बतलाया कि हुकूमत आयुष्मान भारत प्रोग्राम के जरिए अवामी सेहत पर नजरें रखना शुरू कर दी है और महात्मा गांधी के उसूलों पर चलने के लिए सारे लोगों को उन्होंने तरगीब भी दिलाई। इस मौके पर महाराष्ट्र के गवर्नर सी विद्यासागर राव, सीएम देवेंद्र फडणवीस के अलावा बहुत सारे आला सतही लीडर्स भी वहां मौजूद थे। इसके बाद सदर जमहूरिया ने सेवाग्राम में वाक़े महात्मा गांधी बापू कुट्टी आश्रम जाकर उन्हें खिराज अक़ीदत पेश की। Veritable connect between you and the father of our nation assumes a special meaning this year when we are celebrating the 150th birth anniversary of Bapu and the 50th year of the founding of your institute, which itself was created to mark Mahatma Gandhi's centenary in 1969. On this occasion, I wish to recall the selfless service of Dr. Susila Nair, the founder of this institute, a staunch Gandhian, a relentless freedom fighter, and a visionary medical practitioner. She was a close associate of Gandhiji and spent considerable time at the Sevagram Ashram. I congratulate each one of you and the entire Mahatma Gandhi Institute family spread across India and the world on achieving the Golden Jubilee milestone. Before coming here, I had the privilege to visit Gandhi's ashram located close by. The 4 walls of the humble hermitage have much to teach and inspire us. As I walked through the courtyard, my mind ran through Gandhiji's struggles and the sacrifice, trying to fathom how much we can as a nation owe him. Sevagram Ashram was the center of many of his experiments with Satya, Ahimsa and emancipation of humanity. The place has a deep imprint of his attachment to cleanliness and health. He began his leprosy program at the ashram. It was here that he pioneered community work on sanitation, an idea that continues to inspire us as we work for Swachh Bharat and for open defecation free India. Dear students, Sevagram, Wardha and Vidarbha have had a glorious past.
It was in these surroundings that Acharya Vinoba Bhave ignited his Bhudan Andolan. And not far from here, Baba Amte anchored his social reform movement to provide care to leprosy patients and hope to the underprivileged. You have taken his rich legacy of service and social justice to greater heights. This medical college has many credits to itself, each more illuminating than the other. It is the first medical college to be established in rural India and as such marks a place for itself in the annals of India's development history. Your institution was born with the noble idea of serving our people living in villages. It counts among the top medical schools in India. Your alumni occupy leadership positions in the country and elsewhere, designing national programs and developing innovative health interventions. Some have served our country with rare distinction. Your illustrious alumni, Dr. K.K. Agarwal, was honored by Padma Shri and several others by the Dr. B.C. Roy Award. As doctors and medical scholars, you have an important role to play in shaping our society. पीएम मोदी के बैरूनी दौरों की शुरुआत के साथ ही अभी वो भूटान पहुंच गए हैं और बतलाया कि हिफाजत और भारत की जैसी तरक्की को वो भूटान को भी देने वाले हैं। थिम्पू में उन्होंने भूटान के पीएम लुटे शेरिन से मुलाकात करते हुए उन्हें यह तयक़ुन दिलाया। इस मौके पर दोनों ममालिक के बीच पनबिजली योजना समेत 10 मामलात में समझौते किए गए। बाद में इनके हाथों एक भूटान इंडिया फ्रेंडशिप प्रोजेक्ट का इफ्तिताह भी करवाया गया। भूटान नरेशों की बुद्धिमत्ता और दूरदर्शिता ने बहुत लंबे समय से हमारे द्विपक्षीय संबंधों का मार्गदर्शन किया है। यही नहीं, उनके विजन ने भूटान को पूरी दुनिया के सामने एक ऐसे अनूठे उदाहरण के रूप में प्रस्तुत किया है जहां डेवलपमेंट को आंकड़ों से नहीं, हैप्पीनेस से नापा जाता है, जहां आर्थिक विकास परंपरा और पर्यावरण के साथ आगे बढ़ता है। ऐसा मित्र और ऐसा पड़ोसी कौन नहीं चाहेगा। साथियों, यह भारत का सौभाग्य है कि हम भूटान के विकास में प्रमुख भागीदार हैं। भूटान की पंचवर्षीय योजनाओं में भारत का सहयोग आपकी इच्छाओं और प्राथमिकताओं के आधार पर आगे भी जारी रहेगा। साथियों, हाइड्रो पावर हमारे दोनों देशों के बीच सहयोग का महत्वपूर्ण क्षेत्र है। दोनों देशों ने मिलकर भूटान की नदियों की शक्ति को बिजली में ही नहीं, पारस्परिक समृद्धि में भी बदला है। आज हमने मांगदेच परियोजना के उद्घाटन के साथ इस यात्रा का एक और ऐतिहासिक मुकाम हासिल किया है। दोनों देशों के सहयोग से भूटान में हाइड्रो पावर उत्पादन क्षमता 2000 मेगावाट को पार कर आगे बढ़ रही है। मुझे विश्वास है कि हम अन्य परियोजनाओं को भी तेजी से आगे ले जाएंगे। भारत के नेशनल नॉलेज नेटवर्क के साथ कनेक्शन भूटान के छात्रों और शोधकर्ताओं को भारतीय विश्वविद्यालयों के लिए नए साधनों से जोड़ेगा। ये दोनों देशों के बीच साझा नॉलेज सोसाइटी की स्थापना के लिए एक महत्वपूर्ण कदम है, जो विशेष रूप से हमारे युवाओं को लाभान्वित करेगा। रॉयल भूटान यूनिवर्सिटी और भारत के आईआईटीज और कुछ अन्य टॉप शिक्षण संस्थाओं के बीच सहयोग और संबंध शिक्षा और टेक्नोलॉजी के लिए आज की आवश्यकताओं के अनुरूप है। मुझे बहुत खुशी है कि आज हमने भूटान में रुपे कार्ड को लॉन्च किया है। इससे डिजिटल भुगतान और व्यापार तथा पर्यटन में हमारे संबंध और बढ़ेंगे। हमारी साझा आध्यात्मिक विरासत
और मजबूत पीपल टू पीपल संबंध हमारे संबंधों की जान है। इसे ध्यान में रखते हुए नालंदा विश्वविद्यालय में भूटान के लिए पोस्ट ग्रेजुएट स्कॉलरशिप को 2 से बढ़ाकर 5 किया जा रहा है। With a very close friend, a friend who cares, a friend who means a lot to us. From our conversation, His Excellency's focus on neighborhood first policies, His Excellency's clarity on leading the biggest democracy and fastest growing economy in the world has caught my attention. For this, I commend Prime Minister Modi ji for his strong and dynamic leadership. India's stature and influence has grown in the international arena, and it has emerged as a global leader. Your leadership has a rare combination of courage, compassion, and caliber. We see you taking bold steps for the greater interests of your nation and its people. I offer my admiration and sincere appreciation for that. I assure Prime Minister Modi for Bhutan's unwavering support to India's leadership role in regional as well as global affairs. A politically and economically stable, successful India translates to a very prosperous region that also benefits Bhutan. I'd like to convey my deep appreciation to Prime Minister, your government, and people of India for your continued support in Bhutan's socio-economic development. The Mangdechu Hydropower Project, other programs, and the MOUs that we exchange today will go a long way in realizing our shared goals. Bhagwan Devi Hospital, Dr. Om Prakash Agrawal presents Juhi Clinics at Sheikhpet. 25 सालों से ऑर्थोपेडिक्स सर्विसेज खिदमत अंजाम देते आ रहे हैं। भगवान देवी हॉस्पिटल है हमेशा आपके साथ। डॉक्टर ओम प्रकाश अग्रवाल, MS ऑर्थो, सीनियर ऑर्थोपेडिक सर्जन। डॉक्टर अरविंद कुमार, MS ऑर्थो, सीनियर ऑर्थोपेडिक सर्जन। ट्रीटमेंट फॉर डिफिकल्ट फ्रैक्चर्स, जॉइंट रिप्लेसमेंट, आर्थोस्कोपी सर्जरी, स्पाइन सर्जरी, ऑल अंडर वन रूफ। हजारों मरीजों का कामयाब इलाज जदीद टेक्नोलॉजी के जरिए। तमाम ऑर्थोपेडिक सर्विसेज एक ही छत के नीचे। मॉडर्न ऑपरेशन थिएटर, 24 आवर्स डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, डायग्नोस्टिक्स, operations facility and pharmacy. Juhi Clinic, 3rd floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Sheikhpet, Hyderabad. भारत का मशहूर राफेल डील तनाज़ा अभी भारतीय अवाम के जहनों में चुभन लगा ही रहा था कि मरकजी हुकूमत ने मुस्तकबिल में दिफाई मामलात के लिए बाज़ाब्ता अभी एक समिति बनाने का ऐलान कर दिया है, जिसे मरकजी वजीर राजनाथ सिंह की मंजूरी भी हासिल होगी। बतलाया गया है कि अब आगे से हथियारों की खरीदी के लिए होने वाली देरी को ख़त्म करने के लिए ये समिति 6 महीनों के अंदर अपनी सिफारिशें पेश करेगी। हमारे मुल्क में जहां सूरजदा जम्मू कश्मीर की रस्साकशी चल रही है, तो वहीं बहुत सारी ऊपरी रियासतों में भारी बारिश की धूम भी जारी व सारी है। खबर है कि राजस्थान और पंजाब समेत कई पड़ोसी रियासतों में अलर्ट जारी कर दिया गया। हिमाचल प्रदेश में लगातार बारिश की वजह से तोदे खिसकने के वाक़यात में बढ़ोतरी हुई है और अभी तक सरकारी इत्तला के बमूजिब तूफान से मरने वालों की तादाद 250 से पार हो गई है। राहत और बचाव के लिए कई एजेंसियों की मदद ली जा रही है। अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, BT रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। अरसे दराज से सूरजदा बना दिए जाने वाले जम्मू कश्मीर में सदर राज की कील ठोक देने के बाद सिक्योरिटी फोर्सेस की निगरानी के चलते
वहां के खुसूसी मौक़िफ़ आर्टिकल 370 को हटा देने के बाद वहां के मौजूदा हालात को मुल्क से एकदम हटाकर रख दिया गया है और वहां की सारी खबरें सिर्फ हुक्काम ही दे रहे हैं। अभी वहां के चीफ सेक्रेटरी BVR सुब्रमण्यम स्वामी ने बतलाया है कि रियासत के हालात बतदरीज सुधर रहे हैं और अगले हफ्ते से स्कूल्स भी बहाल कर दिए जाने की खबर दी है। इन्होंने रियासती अवाम का शुक्रिया भी इस मौके पर अदा किया कि हुकूमत के इस इक़दाम को उन्होंने सराहा है और मदद भी की है और 5 अगस्त के बाद से वहां पर कोई हलाकत भी नहीं होने की इन्होंने इत्तला दी है, जबकि मुल्क के सोशल मीडिया में वहां पर सैकड़ों हलाकतों के बेशुमार वाक़यात वायरल हुए हैं। Closely watched, there has been no untoward incident reported so far. Public transport has started flying and we are getting encouraging reports of normal movement from a lot of rural areas. We are looking forward to opening of schools, beginning with primary schools all over, and as we mentioned yesterday, there will be full functionality of government offices beginning Monday. Thank you very much. As I mentioned, in some parts of Jammu, it has already been opened, and we are going step by step, but the movement is positive. You see, today we have made certain exchanges functional. Tomorrow we will make certain other exchanges functional. As I have been emphasizing, it's a calibrated step-by-step process, but the movement is certainly in the direction of further easing. Well, I've said that, and I reiterate, these are all decisions which are taken by the local authorities based on their assessment of the law and order situation, and I'm sure they'll be taking these decisions. Done in a very gradual manner, and today you see 35 police stations areas have been relaxed. Among the 35, 15 from North Kashmir, 10 in Central Kashmir, and 15 in South Kashmir. So we are keeping a track of the events, we are keeping a track of the nature of the problem, and I'm sure the local level decision is competent to handle these issues. भारत की चयन समिति ने अभी नेशनल स्पोर्ट्स अवार्ड्स का ऐलान किया है। दीपा मलिक और बजरंग पूनिया को राजीव गांधी खेल रत्न अवार्ड के लिए मुंतखब किया गया, जबकि क्रिकेटर रविंद्र जडेजा और पूनम यादव समेत 19 खिलाड़ियों को अर्जुन अवार्ड्स दिए जाने की बात बतलाई गई है। द्रोणाचार्य अवार्ड के लिए भी कुछ नामों को मुंतखब जरूर किया गया है। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।